చేపల ఫ్రైకి ముందుగా మనం చేపల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. రెండోసారన్నా మూడోసారన్నా ఓ చెంచా పసుపు, చెంచా ఉప్పు, ఒక నిమ్మకాయ వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. దానివల్ల చేదు ఏముండదు, శుభ్రంగా మంచిగా ఉంటుంది. కడిగిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇట్లా స్ట్రైనర్ పెట్టుకోవాలి. నీళ్ళు అంతా ఒడిసిపోతాయి. కారం ఒక 2, నేను 5 చెంచాల కారం వేసాను. ఇది 2 కిలోల కంటే కొంచెం తక్కువ ఉంది. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 5 చెంచాలు వేసాం. ఉప్పు ఒక 2-2.5 చెంచాలు ఇద్దాం. తర్వాత టేస్ట్ తగ్గట్టు మళ్ళీ చూస్తాం. ఒక 1/2 చెంచా పసుపు, ధనియాల పౌడర్ ఒక చెంచా వేద్దాం. ధనియాల పౌడర్ ఫిష్ మసాలా ఇది ఒక చెంచా కంటే కొంచెం తక్కువనే ఉంది. ఇది కూడా కొంచెం వేద్దాం. జీరా పౌడర్ ఇది కూడా కొంచెం చెంచా కంటే తక్కువనే ఉంది. జీరా పౌడర్ కొంచెం వేద్దాం. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక ఇది ఒక 4 చెంచాలు వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లోర్ వేద్దాం. ఒకటి ఓ 2.5 చెంచాల కార్న్ఫ్లోర్ వేసినాం. దీనివల్ల కారం, ఉప్పు, మసాలాని ఆయిల్ పట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే ఆయిల్ ఇప్పుడు ఇది స్టవ్ మీద చేయట్లేదు, కరెంట్ మెషిన్ మీద చేస్తున్నాం కాబట్టి ముందే ఆయిల్ కూడా వేసి పెడుతున్నా. ఇప్పుడు మసాలాలన్నీ కలుపుదాం మంచిగా. చేతులన్నీ శుభ్రంగా సబ్బుతో కడుక్కున్న తర్వాత మసాలాలన్నీ అన్ని చేప ముక్కలకు పట్టేలాగా కలపాలి. కొంచెం జాగ్రత్తగా కలపాలి, చేప ముక్కలు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అన్ని చేప ముక్కలకు మంచిగా కారం, ఉప్పు, మసాలా అంతా పట్టేలా కలపాలి మంచిగా. ఇప్పుడు ఉప్పు కారం అంతా మంచిగా పట్టింది చేప ముక్కలకి. ఇప్పుడు ఒక అర్ధ గంట మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. గైస్, నేను నిమ్మకాయ పిండడం మర్చిపోయినా. ఒక నిమ్మకాయ పిండుకోండి, మంచిగా పులుపు ఉంటుంది.
గైస్ నూనె వేడైంది, ఇప్పుడు చేప ముక్కలు వేద్దాం. మళ్ళీ ఇప్పుడు 3-4 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాం. గైస్ ఇప్పుడు మన చేపలు వేగినాయి పర్ఫెక్ట్గా. ఇప్పుడు చేప ముక్కలన్నీ సైడ్కి పెట్టుకుందాం. సైడ్కి పెట్టుకొని మిగతా చేపలు కూడా వేసుకుందాం. అలానే సేమ్ అన్నీ అలానే పర్ఫెక్ట్గా ఉడికినాయి, అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి. ఇవన్నీ సైడ్కి పెట్టేసుకొని మిగతా ముక్కలు కూడా సేమ్ ఇలానే వేసుకోవడమే. గైస్ ఇప్పుడు తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఫస్ట్ మంచిగా నిమ్మకాయ వేసుకుందాం. ఓకే, నిమ్మకాయ వేసుకొని చూద్దాం. పర్ఫెక్ట్గా ఫ్రై అయింది, కాలుతుంది. పర్ఫెక్ట్ ఉంది అన్నీ, టేస్ట్ కూడా చాలా బాగుంది. పొగలు వెళ్తున్నాయి చూడండి. బాగుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగుంది స్పైసీగా.